రోజు వచ్చేసింది. అంటరా సెంటరా రూల్ రూల్ అంటరాల్ సెంటరాల్ సెంటరాల్. ఆగండి, ముందేదో సమస్య ఉంది. వెనక్కి వెళ్ళండి. ఇంకా వేగంగా రండి, వెనక్కి తిరిగి చూడొద్దు. ఆ వెలుతురు మనల్ని తాకే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ పాటికి రుద్ర ఇక్కడికి వచ్చే ఉండాలి. ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి? యూనికార్న్ రుద్రాన్ని పిలుచుకురావడానికి వెళ్ళింది, కానీ ఇంకా ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అరే అటు చూడండి. సెంటార్, మమ్మల్ని ఎందుకని ఇంత అర్జెంట్ గా పిలిచారు? రుద్ర, మాలో ఒక సెంటార్ మెజిషియన్ అయిపోయాడు. అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్న జాయ్లాండ్ ఏరియాని మొత్తంగా కవర్ చేశాడు. అక్కడ అనిమల్ లోపలికి వెళ్ళడానికి లేదు, పక్షి కూడా వెళ్ళడానికి లేదు. ఆ ఏరియా మొత్తాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా మార్చేశాడు. నేను కూడా ఆ ఏరియా మీద ఎగరదాం అనుకున్నాను, కానీ కుదరలేదు రుద్ర. కానీ ఆయన ఇలా ఎలా చేయగలిగారు? ఇంత పవర్ అతనికి ఎక్కడిది? నాకు తెలియదు. ఇప్పుడు అతను ఏం చేస్తున్నా కూడా తెలియదు. ఈ విషయం ఎవరికీ అర్థం కావట్లేదు రుద్ర. సరే ఓకే, మనం వెళ్ళి అక్కడ చూద్దాం. అప్పుడు అతను ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడొచ్చు. మన వల్ల ఎగరడం అవుతుందో లేదో చూద్దాం. సరే పదండి. రుద్ర, ఇక్కడ చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. రుద్ర, ఎదురుగా ఏదో ఉంది. ఇంతకు మించి మనం వెళ్ళలేము రుద్ర. యూనికార్న్ ఓటమిని ఒప్పుకోకూడదు. ఇంకోసారి బాగా ట్రై చేద్దాం. సరే, అందరూ గట్టిగా పట్టుకోండి. రుద్ర, మనం అందరం ఈ గోడని దాటడం ప్రమాదకరం. సరే అయితే కిందకి వెళ్దాం. ఇంకేదైనా మార్గాన్ని ఆలోచించాలి. మేము ఆ వాల్ని క్రాస్ చేయలేకపోతున్నాం సెంటార్. రుద్ర, నువ్వు ఈ ఏరియాలో ఎగరలేవు, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే సెంటార్, థ్యాంక్ యూ. రుద్ర, ఇంకా ఎంత దూరం? ఆ గోడ ఎక్కడుందని మనకెలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుందిలే. రా, వెళ్ళి చూద్దాం. అరే రే రే, ఇదేంటి? రుద్ర, ఇలా చూడు, నా చెయ్యి గోడని క్రాస్ చేస్తుంది. సూపర్ వరుణ్, నువ్వు అదరగొట్టావు. ఒకవేళ ఈ వాల్ని పెద్ద మెజిషియన్ క్రియేట్ చేసి ఉంటే మన వల్ల నడిచి కూడా వెళ్ళడం కుదరదు. దీని వెనుకున్న సీక్రెట్ ని కనిపెట్టి తీరాలి. లెట్స్ గో ఫ్రెండ్స్. మీరు తిరిగి వెళ్ళిపోండి, అదే మీకు మంచిది. ఇది ప్రాహిబిటెడ్ ఏరియా. ఈ జాయ్లాండ్ మొత్తం మా తాతది. జాయ్లాండ్ మీ తాతది కావచ్చు, కానీ ఇక్కడ నుంచి గోల్డెన్ బీట్ ఏరియా వరకు నాది. ఇక్కడ మీ తాతగారు కూడా రాలేరు. నువ్వెక్కడున్నా నిన్ను నేను వెతికి పట్టుకోకుండా వదలను. ఒకే ఒక్కసారి వచ్చి నన్ను కలు. అందుకు నేను సిద్ధంగా లేను. ఎవరిని నేను కలవదలుచుకోవట్లేదు. మీరందరూ కలిసి మమ్మల్ని బానిసగా చేసి మీరు మమ్మల్ని తోలు బొమ్మలుగా పెట్టాలనుకుంటున్నారు, కానీ నేను అలా జరగనివ్వను రుద్ర.
మీరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి ఆడుకోండి పిల్లలు. నాతో పెట్టుకోవాలన్న ఆలోచన కూడా రానివ్వకండి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. నేను వస్తున్నాను. నన్ను అడ్డుకోవాలనుకుంటే అడ్డుకో. బాధపడతావు రుద్ర. మనందరూ అలర్ట్ గా ఉండి తీరాలి. ఆ సెంటర్ మనపై ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. అవును రుద్ర, మాకు అలాగే అనిపిస్తోంది. రుద్ర, అంత పెద్ద గోడని మనం ఎలా క్రాస్ చేస్తాము? చిటికి వేసే సమయంలో వెళ్దామా ఫ్రెండ్స్? వెళ్దాం. రా. రెండు ఫ్రెండ్స్ ముందుకు వెళ్దాం. వెళ్దాం. నువ్వు చెప్పింది వినవు కదూ? రుద్ర, ఎదురుగా నది ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అదిగో ఆ కొండ చూడు. నాకెందుకో ఈ మిస్టీరియస్ అన్నిటికీ అక్కడే ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటాను. అయితే పద, మనం నదిని క్రాస్ చేద్దాం. శాంటోరా, శాంటోరా, రివర్ డైరెక్షన్ రివర్స్ అవ్వాలి. రుద్ర, రివర్ మన వైపే వస్తోంది. అరే ఇదెప్పుడు జరిగింది? తిరిగి వెళ్ళిపో రుద్ర, లేకపోతే నువ్వు అంతమైపోతావు. రుద్ర, రివర్ లో మునిగిపోతే ఎలా ఉంటుంది? అది నాకు కూడా తెలీదు. కానీ గుర్తుంచుకో, తాత ఎప్పుడు ఏం చెప్తారంటే సమస్యను చూసి పరిగెడితే దానికి సమాధానం ఎప్పుడు దొరకదని. సరే, ఓకే, నువ్వు చెప్తున్నందువల్ల మనం ఆగుదాం. ఓకే, ఇప్పుడు మీరిద్దరూ వాటర్ సర్ఫింగ్ కి రెడీ అవ్వండి. స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. మనం వేగంగా వెళ్తేనే పైకి వెళ్ళి చేరుకోగలం. పిల్లలైనా చాలా స్మార్ట్ గా ఉన్నారు, కానీ నాకన్నా స్మార్ట్ గా కారు. ఓయ్! శాంటోరా, శాంటోరా, రివర్ ఫ్రీ జోన్. రుద్ర, ఇప్పుడేం చేయాలి? రివర్ అంతా ఐస్ అయిపోయిందిగా. మరేం పర్లేదు, వాటర్ సర్ఫింగ్ కాకపోతే స్కీయింగ్ చేద్దాం. ఓ! రుద్ర, నీ పట్టు నువ్వు వదలట్లేదు. ఈ హైలాండ్ మీ తాతగారిదని ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది. దీన్ని వదిలేసేయ్, తర్వాత అంతా నీ ఇష్టం. కానీ ఇదంతా ఎందుకని నాకు చెప్తారా? దీనివల్ల మీకేం ప్రాబ్లం? చెప్పను, ఎవ్వరికి చెప్పను. నేను మనుషుల్ని నమ్మను రుద్ర. మనుషులందరూ మమ్మల్ని తోలు బొమ్మలా చేయాలనుకుంటున్నారు. ఈ జాయ్లాండ్ ని ఎంటర్టైన్మెంట్ కోసం తయారు చేశారు. కానీ మీరేమనుకుంటున్నారంటే మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా యానిమల్స్ అంతా మీ దగ్గరికి వచ్చి మీతో ఆడాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలా జరగనివ్వను. మాకు కూడా మీరు మర్యాద ఇవ్వాలి. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మీరు వెళ్ళిపోండి. మీరు ఏం చేస్తున్నారనేది చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. సరే, అది చూద్దాం. శాంటోరా, శాంటోరా, కొండని బద్దలు చేయి. తిరిగి వెళ్ళండి, తిరిగి వెళ్ళిపోండి. అలాగే వెళ్ళండి. మరే వరుణ్, జాగ్రత్త. రుద్ర, రుద్ర, ఎప్పటికీ మించిపోయింది ఏం లేదో. తప్పించుకొని వెళ్ళిపో. లేదు, ఖచ్చితంగా కుదరదు. ఇబాయిస్కా ఫైర్ క్రాకర్స్ క్రియేటో.
చీకటి పడుతోంది, మనం ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి. మనం ఇక్కడి నుంచే బయట ఏం జరుగుతుందో చూడొచ్చు, కానీ బయట ఉన్న వాళ్ళు లోపల ఏం జరుగుతుందో చూడలేరు. వావ్ రుద్ర, రుద్ర, నిన్ను ఎవరు చూడకుండా పోవచ్చు, కానీ నేను నిన్ను చూడగలను. ఇప్పుడు నేను ఏదో ఒక పెద్ద మ్యాజిక్ చెయ్యాలనుకుంటా. అప్పుడైతేనే రుద్ర ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు చేస్తున్నది కొంచెం కూడా బాలేదండి. ఆ పిల్లలు చాలా మంచి వాళ్ళు, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నీకు అర్థం కాదు, మాట్లాడకుండా ఉండో. నేనేం చేస్తున్నానో అదే సరే. యాంటోరా సాంటోరా. అంటే మీరు ఆ పిల్లల ప్రాణాలు తీయబోతున్నారా? మిగతా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. యాంటోరా శాంటోరా. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు నీకు అర్థం అవుతుంది రుద్రా. రుద్ర అలా చూడు. ఆ కుర్రోడు చాలా తెలివైన వాడు, వేరే మార్గం చూడాలి. అలాజా సార్, చెప్పు రుద్ర, ఏమిటి విషయం? అలాజా సార్, సెంటోర్ మెజిషియన్ దగ్గర ఒక పెద్ద బుక్ ఉంది. అది మ్యాజికల్ బుక్ లానే ఉంది. ఆ బుక్ ని మీరే అతనికి ఇచ్చారా? మ్యాజికల్ బుక్ పెద్దగా ఎక్కువ పేజీలు అవును, ఉన్నాయి. పెద్దగా ఉంది. అవి కూడా చాలా చాలా ఎక్కువగా ఉండుంటాయి. అవునవునవును. బ్రౌన్ కలర్ వేసి ఉంటుంది, దాని లోపల ఫ్యాన్ మార్కర్ కూడా ఉండుంటుంది. అవును అలాజా సార్, అవును ఆ బుక్కే. తర్వాత చెప్పండి, ఇప్పుడు మీరు మాకు ఆ బుక్ అదేనా లేకపోతే వేరే బుక్కా అని చెప్పండి. కొన్నాళ్ల కింద ఓ విషయం జరిగింది. లైబ్రరీలోకి ఎన్నో గుర్రాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ పుస్తకం కనిపించకుండా పోయింది. ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు. హార్సెస్ వచ్చాయా? మీరు ఆ సీన్ ని రీక్రియేట్ చేయగలరా? తప్పకుండా. ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది? అరే, ఈ గుర్రాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్క నిమిషం పాస్ చేయండి. హార్స్ మధ్య అతనున్నాడు. అతనే బుక్ ని దొంగతనం చేసి తీసుకువెళ్ళాడు. అతను మనుషుల్ని దూరం చేయడం కోసం మ్యాజిక్ ని నేర్చుకుంటున్నారు. ఓ, అయితే వాడే దొంగంటావా? దొంగతనం చేసినందుకు వాడిని తప్పకుండా శిక్షించాలి. అవును, ఆయన చేసిన పనికి ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ అలాజా సార్. కంగ్రాచులేషన్స్ రుద్ర, నా ప్లాన్ ని నాకే తిరిగి కొట్టేలా చేసావు. చాలా బాగుంది. ఇప్పుడు నేను ఎలాంటి మ్యాజిక్ చేస్తానంటే ఈ మ్యాజిక్ ని నువ్వు అస్సలు తట్టుకోలేవు. యాంటోరా శాంటోరా. ఈయన చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. పిల్లల మీద కోపంతో ఈయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. యాంటోరా శాంటోరా. నాకు ఎంత శక్తి దొరికింది. నా శక్తికి ముందు రుద్ర ఎందుకు పనికిరాడు? ఆయన దగ్గర నుంచి ఆ బుక్ని ఎలాగైనా నేను తీసుకోవాలి.
సెంటర్ సార్, మీరు లైబ్రరీ నుంచి బుక్ని దొంగతనం చేశారు. ఇప్పుడు మాతో రండి, మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నువ్వు నాకు శిక్ష పడేలా చేస్తావా? అది చూద్దాం. ఓయ్! యాంటోరా శాంటోరా! ఓయ్! ఓయ్! రుద్ర, దీన్ని మనం ఎదుర్కోవాలనుకుంటే ఆ తర్వాత మన పరిస్థితి దారుణం అయిపోతుంది. ఇక్కడి నుంచి పారిపోదాం. అవును, కళ్ళ లోపల డస్ట్ వెళ్తోంది. ఏమీ కనిపించడం లేదు రుద్ర. హా. హా? ఇప్పుడు మనందరూ ఈజీగా చూడొచ్చు. అందరూ పైకి పరిగెత్తండి, కిందకి కాదు. హా. 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 ఏయ్! ఆ! రుద్ర, కాపాడు! మైరా, నువ్వు బానే ఉన్నావు కదా? మ్యాజిక్ తో ఎన్ని పిల్లర్ని తయారు చేస్తారు రుద్రా? ఓయ్! రుద్రా, నువ్వు ఇంత దూరం వచ్చేసావు, కానీ ఎవరు కూడా ఇంత దూరం రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో నేను చూస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఇంత దూరం వచ్చిన నేను తిరిగి వెళ్తాను, కానీ అది మీతోనే. ఇలా అంతా చెప్తే వినవు కదో? ఎదుగో! ఏంటి రుద్ర, నాతో పెట్టుకోవడం తప్పని ఇప్పుడు అర్థం అవుతుందా? నా మ్యాజిక్ పని చేయడం లేదు. ఇప్పటికే మీరు చాలా చేశారు. నా ఓపిక నశించిపోతుంది. నేను సహనంగా ఉండలేను. మీరు రుద్రాన్ని అస్సలు ఢీకొనలేరు. ఆ పిల్లాడిని మీరు ఓడించనే లేరు. ఎందుకు ఈ విషయం మీకు అర్థం కానంటోంది? వాళ్ళని క్షమించమని అడగండి, తప్పకుండా వాళ్ళు క్షమిస్తారు. నువ్వు చెప్పేది నిజమే. నా వల్ల రుద్ర మీద దాడి చేయడం కుదరలేదు. సారీ రుద్ర, నీ వల్ల అయితే నన్ను మన్నించు. రుద్ర, నిన్ను క్షమించొచ్చు, కానీ నేను నిన్ను క్షమించలేను. నువ్వు దొంగతనం చేసినందుకు తప్పకుండా శిక్ష అనుభవించాలి. రా నాతో పాటు. కానీ అలా సార్, ఆయన అతను తప్పును తెలుసుకున్నారు, ఇంకా సారీ కూడా చెప్పారు. మనం క్షమించేద్దాం. క్షమాపణ అడిగాడు కాబట్టి మనం శిక్షను తగ్గిద్దాం, కానీ శిక్ష మాత్రం ఉంటుంది. ఇట్స్ ఓకే రుద్ర, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ తర్వాత కూడా నీకు మ్యాజిక్ బుక్ కావాలి అనుకుంటే నేను నీకు తప్పకుండా ఇష్యూ చేస్తాను. నువ్వు ఎంత మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకో, కానీ దాన్ని ఎప్పటికీ తప్పుగా ప్రయోగించకూడదు. సరే సరే, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. మీరు మ్యాజిక్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు.
తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేద్దాం రుద్ర. ఇకపై ఇతని డిస్టర్బ్ చెయ్యకూడదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ సూన్. వెళ్ళక ముందు మీరు ఒకటి తెలుసుకోండి, మీరు మనుషుల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము మిమ్మల్ని బానిసలుగాను ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళలాగా చూడట్లేదు. మిమ్మల్ని మేము ఒక ఫ్రెండ్ లాగా ఇంకా ఫ్యామిలీ లాగా చూస్తాం. థ్యాంక్ యూ రుద్ర, నేను గుర్తు పెట్టుకుంటాను. రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు ఇక్కడున్నావా? ఇప్పుడే మన డిటెక్టివ్ నాకు సమాచారం అందించారు. ఎవరో లైబ్రరీ నుంచి పెద్ద మ్యాజిక్ బుక్ ని దొంగతనం చేశారట. అది జాయిలాండ్ అనిమల్ అట. త్వరగా రా, అది లేదంటే ఏం జరుగుతుందో తెలియదు రుద్ర. అరే, ఎందుకని అందరూ అలా నవ్వుతున్నారు? ఇంత సీరియస్ అనే విషయం చెప్తుంటే మీకు కామెడీగా ఉందా చెప్పండి.